మా కాలేజీలో ఉన్న కెమికల్ ల్యాబ్కి అయితే వెళ్ళాము. అక్కడ సార్ వాళ్ళు కొబాల్ట్ క్లోరైడ్ టెస్ట్ అయితే చేస్తున్నారు. చూద్దామని ఏమవుతుంది అనేది చూద్దామని ఆగాము. నేనైతే వీడియో అయితే తీస్తున్నాను సార్ పర్మిషన్తో. చూద్దాం ఏమవుతుంది అనేది. ఆ పేపర్స్ అనేవిటివి బ్లూ కలర్లోకి టర్న్ అవుతాయంట. చూద్దాం. కిందికన్నా ఓవర్ హీట్ అయితే పగులుతుందంట గ్లాసు. అందుకనే మ్యామ్ అట్లా షేక్ చేస్తుంది గ్లాస్ని. ఎవరో వింతగా అరిచారు మా ఫ్రెండ్. మేడం అయితే నవ్వుతుంది అందుకే. చూడండి అక్కడ లైట్గా బ్లూ కలర్లోకి అయితే షిఫ్ట్ అయితే అవుతుంది. ఆ క్యాండిల్ ఫ్లేమ్తో బ్లూ కలర్లోకి అయితే షిఫ్ట్ అయితే అవుతుంది. కనిపిస్తుంది అనుకుంటా. మొత్తం ఆ పేపర్స్ అనేటివి బ్లూ కలర్లోకి అయితే టర్న్ అయితే అవుతాయి. చూద్దాం. మొత్తం టర్న్ అయ్యేదాకా చూపిస్తాను. Actually, I'm working in a physics wala, so there are some colleagues who can be. ఎప్పుడైనా టెస్ట్ చేసేటప్పుడు ఆ దగ్గర ఫ్లేమ్ దగ్గర అని పట్టకండి. అది ఆ గ్లాస్ అనేది బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చూడండి ఆటోమేటిక్గా మెల్లమెల్లగా మొత్తం టర్న్ అయితే అవుతున్నాయి బ్లూ కలర్లోకి. కొబాల్ట్ క్లోరైడ్ టెస్ట్లో ముంచేసి ఆ గ్లాస్ పైన పెట్టేసి ఫ్లేమ్ పైన అయితే పడుతున్నారు. మొత్తానికైతే బ్లూ కలర్లోకి అయితే టర్న్ అయితే అవుతున్నాయి. అంటే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినట్టు. మేడం స్లైడ్ అయితే మొత్తానికైతే బ్లూ కలర్లోకి అయితే టర్న్ అయితే అయ్యాయి. సరే కొన్ని పేపర్లు అయితే అవ్వలేదు. మళ్ళీ అవి ఫ్లేమ్ పైన అయితే పట్టాలి. అయినవన్నీ ఒక స్లైడ్లో వేస్తున్నారు సారు. మళ్ళీ కానివన్నీ మళ్ళీ ఫ్లేమ్ పైన పట్టాలి. మ్యామ్ అక్కడ ఆడుకుంటుంది స్లైడ్తో. చూడండి అక్కడ సార్ పట్టిన స్లైడ్లో కొద్దిగా అవుతుంది కానివి. మ్యామ్ అయితే స్లైడ్ని అయితే అబ్జర్వ్ చేస్తుంది మంచిగా. మా ఫ్రెండ్ ఒక స్లైడ్ తీసుకురా అంటే స్లైడ్ పగలగొట్టాడు. సార్ అయితే సీరియస్ అయితే అయ్యాడు. అది వీడియో అయితే తీయలేదు. ఇదైతే మా మొత్తానికి కెమికల్ ల్యాబ్. కొబాల్ట్ క్లోరైడ్ సొల్యూషన్ అంటే ఇది బీకర్లో ఉంది చూడండి. వీరు మా ఫ్రెండ్స్ వీడియో తీస్తుంటే అటు తిరిగారు. ఆ పేపర్లు అయితే చూస్తే మస్కిటోకు పెట్టే పేపర్ల తీరైతాయి. మొత్తానికి అయితే ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయింది. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.